అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఇవాళ నేను ఒక DIML వ్లాగ్ లాగా షూట్ చేద్దామని ట్రై చేయబోతున్నాను. ఏంటంటే ఇవాళ మేము ఒక నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్లో ఉన్నాం అనమాట. వేలూరు వచ్చాము కిషోర్కి పని మీద. అండ్ ఇక్కడ తను యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళాడు, మేమేమో ఇక్కడ కాలేజ్ క్యాంపస్లో ఉన్నాం అనమాట. బాగాయం డాడీ వస్తారు, బాగాయం అని క్యాంపస్ అనమాట. ఇక్కడ ఏంటంటే అసలు ఇది ఒక మెడికల్ కాలేజ్ లానే ఉండదండి, ఫుల్ ఆఫ్ ట్రీస్, అన్ని పురాతనమైన బిల్డింగ్స్ అనమాట. 100 years బ్యాక్ బిల్డింగ్స్ అనమాట. క్లాస్ రూమ్స్ కూడా అవే. ఈ క్యాంపస్ యాక్చువల్లీ చాలా చాలా పీస్ఫుల్గా కామ్గా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మాకు తెలియలేదండి, నిన్న మేము వచ్చాము యాక్చువల్లీ చెన్నైకి. ఇక్కడ ఏంటంటే బాగా హెవీ స్టార్మ్ ఉంది, వర్షాలు పడుతున్నాయి. లక్కీలీ కాసేపు తెరిపించింది, అందుకే కాస్త అక్కడక్కడ షూట్ చేద్దాము. ఎందుకంటే మళ్ళీ నేను తర్వాత ఎన్ని రోజులకు వస్తానో ఈ క్యాంపస్కి నాకు తెలియదు. సో నా మెమరీ కోసం కొన్ని నేను షూట్ చేసుకుందాం అనుకున్నాను. ఎటు షూట్ చేస్తున్నాను కదా, మీకు కూడా కొన్ని చూపిద్దాము. ఇక్కడ చెట్లని ఎంత బాగా పెంచుతారు అసలు నిజంగానే నేను చూసి డెఫినెట్గా మీకు చూపించాలనిపించింది. అండ్ ఇక్కడ ఈ క్యాంపస్ యాక్చువల్లీ కాలేజ్ క్యాంపస్ అనమాట. కాలేజ్ క్యాంపస్తో పాటు ఇక్కడ వర్క్ చేసే డాక్టర్స్ వాళ్ళ క్వార్టర్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ క్యాంపస్ వచ్చేసి చాలా 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 పెద్దది. సో అక్కడక్కడ బిట్స్ అండ్ పార్ట్స్గా నేను షూట్ చేయగలిగినంత షూట్ చేస్తాను. యాక్చువల్లీ వీడియో ఇప్పుడు నేను కంటిన్యూ చేయబోయేది ఏంటంటే జస్ట్ ఊరికే మార్నింగ్ మేము ట్రావెల్ చేసి వచ్చేటప్పుడు అండ్ తర్వాత కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను ఫస్ట్ యాడ్ చేసి ఆ తర్వాత మిగిలిన ఈ క్యాంపస్లోని కొన్ని ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ట్రీస్ ఇక్కడ కొన్ని చాలా డిఫరెంట్గా పెంచారు, అవి కూడా మీకు చూపించాలి. సో ఇవన్నీ అయితే స్టార్ట్ చేద్దాము. చేసే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలను, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ నుంచి చెప్దాం అనుకుంటూ మర్చిపోతూ ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మన ఛానల్ 25,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది. నా ఛానల్ని ఇష్టపడి నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాకు కంటిన్యూ చేయాలి అండ్ మన ఫ్యామిలీ ఇంకా పెద్దదవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ 25,000 సబ్స్క్రైబర్స్ అనేది నాకు చాలా ఇష్టమైన ఒక ప్లేస్లో నేను రీచ్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇవాళ 25,000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ ఉంటుందో లేదో నేను కరెక్ట్గా చెప్పలేను, అనుకుంటున్నాను, చూడాలి. అది కూడా వేలూరులోనే నా ఫేవరెట్ బేకరీ ఒకటి ఉంది ఇక్కడ నుంచే మేబీ కేక్ తెచ్చుకుంటామేమో. అలా కనుక చేసుకుంటే డెఫినెట్లీ మీకు షేర్ చేయకుండా ఉండను. బట్ ఈ వీడియోలో అయితే అది నేను ఇంక్లూడ్ చేయనులేండి. ఈ వీడియో అయితే లైక్ ఐ సెడ్ ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బీ సింపుల్ DIML లాగా అనమాట. ఈ క్యాంపస్లోని కొన్ని బిట్స్ అండ్ పార్ట్స్ మీకు చూపిస్తాను, నాకు బాగా నచ్చినవి. అండ్ అది సో నేను చెప్పినట్టు మా ట్రావెల్ నుండి కంటిన్యూ చేస్తాం. మేము చెన్నై నుండి అరౌండ్ 5:30 ఇన్ ద మార్నింగ్ బయలుదేరామండి. ట్రావెల్ అంతా కూడా విపరీతమైన వర్షం అనమాట. అండ్ చిన్నోడేమో మొత్తం జర్నీ అంతా పడుకొని ఫ్రెష్గా వేలూరు ఎంటర్ అవుతూనే లేచాడు. ఇక్కడ ఇది యాక్చువల్లీ CMC హాస్పిటల్ అనమాట. ఇది మాకు యాక్చువల్లీ లాట్ ఆఫ్ మెమరీస్. దిస్ ఇస్ వేర్ నేను కిషోర్ వి స్టార్టెడ్ అవర్ లైఫ్ టుగెదర్. అదే మేము దారి పొడుగులా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఉండే వాళ్ళం అనమాట మేము ఇంతకుముందు. ఈ బిల్డింగ్ క్రాస్ చేసుకుని ఇప్పుడు మేము వేరే క్యాంపస్కి వెళ్ళాలి. ఇదిగోండి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. సో నేను కిషోర్ ఇద్దరు చదువుకున్నది ఇక్కడే. అండ్ బాగాయం వచ్చే ముందు ఇక్కడ బేబీ రెస్టారెంట్ అని ఫేమస్ అనమాట. మేము ఇది వరకు ఇక్కడ ఉన్నప్పుడు టిఫిన్స్ లాంటివి అయితే అక్కడ తినేవాళ్ళము. కిషోర్ మార్నింగ్ మసాలా దోశ తీసుకొని ఇంకా ఆ తర్వాత పిల్లలకి నాకు మమ్మీకి మేమేమో పార్సల్ తీసుకుని వచ్చేసాము. సో విపరీతమైన వర్షం రోజంతా పడుతూనే ఉంది. సో అదిగోండి 100 years అయిందండి కాలేజ్ స్టార్ట్ చేసి. 100 years క్రాస్ అయింది యాక్చువల్లీ. 2018కే 100 years క్రాస్ అయింది. అండ్ కొద్దిగా సెక్యూరిటీ చెక్ తర్వాత మేము అయితే ఎంటర్ అయిపోయాము. హాస్పిటల్ కాదు, ఇది కాలేజ్ క్యాంపస్, బాగాయం కాలేజ్ అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ అనమాట. ఇట్లాగా లోపలికి వచ్చేసాము. అండ్ ఆ బిల్డింగ్ అనమాట మేము ఇప్పుడు బుక్ చేసుకున్న రూమ్. అల్యూమినై హౌస్ అంటారు. సో ఇక్కడ మేము బుక్ చేసుకున్నాము. చిన్నోడుదా
ఇటు వెళ్దాం దా. రూమ్ చెక్ ఇన్ అది అయిపోయిన తర్వాత కిషోర్ పని మీద వెళ్ళిపోయాడు. డాడీ కూడా వేరే పని ఉండి డాడీ కూడా వెళ్ళిపోయారనమాట. సో జస్ట్ ఒక చిన్న అవుట్లుక్ ఆఫ్ ఆ రూమ్, వెరీ నీట్ అండ్ నైస్ రూమ్ అనమాట, సఫిషియెంట్గా ఉంటుంది. సో ఇది రూమ్. అండ్ ఆ తర్వాత అడగండి మేము తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్. పిల్లలు ఇద్దరు ఇడ్లీ తింటారు, మమ్మీ కోసం సాంబార్ వడ అండ్ నేనేమో పొంగల్ తెచ్చుకున్నాను. చాలా బాగుంటుంది అక్కడ. ఎలా కొడుతున్నాడు చిన్నాడు, ఎప్పుడు పెడతానా అన్నట్లు నన్ను చూస్తా కొడతా ఉన్నాడు. వాడికి బాగా ఆకలేసింది. ఎప్పుడో మార్నింగ్ 5కి పాలు తాగాడనమాట. సో ఇద్దరు పిల్లలు కాస్త ఎక్కువ విసిగించకుండా బాగానే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేశారు. తిను. సో ఇప్పుడు చిన్నోడు కూడా వాడే తినాలని, యాక్చువల్లీ మామూలుగా అయితే వదిలేస్తాను కానీ రూమ్ కదండి మళ్ళీ క్లీనింగ్ అవి కష్టం అవుతాయి అని చెప్పి నేను తినిపిస్తున్నాను. కాకపోతే వాడు ఒక్క ముక్కైనా తినాలని. సో ఇంకా పిల్లలకి పెట్టి నా బ్రేక్ఫాస్ట్ కూడా కనెక్ట్ చేసుకున్నాను. ఇది అల్యూమినై గెస్ట్ హౌస్లో డైనింగ్ రూమ్ అనమాట. మేము ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత. ఇందాక ప్లేట్స్ తీసుకున్నాను, ఇవి రిటర్న్ చేద్దామని వస్తున్నాం. ఇది పెద్ద హాల్ లాగా అనమాట, డైనింగ్ ఏరియా. మేము యాక్చువల్లీ ప్లేట్స్ రిటర్న్ చేసి కాఫీ తాగుదామని వచ్చాము. హాట్ వాటర్, కాఫీ పౌడర్, టీ పౌడర్, షుగర్ అన్నీ అక్కడ టేబుల్ పైన ఉంటే అన్నీ మనమే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా కాఫీ మిక్స్ చేసుకొని కాస్త చల్లటి క్లైమేట్కి ఆ ఎన్వైర్న్మెంట్ని చూస్తూ కాఫీ ఎంజాయ్ చేసాము. మా చిన్నోడు మాత్రం అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు అసలు. మేము ఇప్పుడు స్టే చేయడానికి వచ్చింది అయితే ఇక్కడ బాగాయం క్యాంపస్లో అల్యూమినై హౌస్ అండి. ఇక్కడ మేము స్టే చేస్తున్నాము. కిషోర్ అదే చెప్పాను కదా, తను హాస్పిటల్కి వెళ్ళాడు. నేను మమ్మీ ఇట్లా పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ అంతా చూడండి మొక్కలు ఎవ్రీవేర్. సో నాకు రాగానే ఈ క్యాంపస్ అంటే అల్యూమినై హౌస్ నుంచి బయటకు రాగానే చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది ఈ ట్రీ. సో ఇది నేను మీకు ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. ఇది చూడండి, మనకి మామూలుగా ఇట్లా చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ ఎనీ అదర్ ట్రీ కదా, అంటే ఒక మంచి ఫ్లవరింగ్ ప్లాంట్ లాగా, ఫ్లవరింగ్ ట్రీ లాగా ఉంది. బట్ ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ ట్రంక్ ఉంది కదండి, ఈ మొదలు యాక్చువల్లీ ఈ చెట్టు వేరే చెట్టు అనుకుంటా. అది పైన అంతా మరి పడిపోయిందో ఏమో. పైన చూడండి టాప్ యాక్చువల్లీ ఆ చెట్టుది కాదు. సో అక్కడ చూస్తే కట్ అయిపోయి ఉందన్నమాట. దాన్ని వీళ్ళు అస్సలు వేస్ట్ చేయకుండా చక్కగా మొదలను అలానే ఉంచేసి బోగన్విల్లా పేపర్ మొక్క ఏంటి పేపర్ ఫ్లవర్స్ మొక్క బోగన్విల్లా అంటారు కదా, దాన్ని కింద నుంచి డైరెక్ట్గా గ్రౌండ్ నుంచి పాతించేసి మొత్తం చెట్టు అంతా అల్లిచ్చారండి. ఐ మీన్ మనకి అపియరెన్స్ ఎట్లా ఉందంటే ఇదే చెట్టేమో అన్నట్టుంది, బట్ కాదు. ఇక్కడ చూడండి, ఇది ట్రంక్ వేరు, మనకి బోగన్విల్లా ఇక్కడ ఉంది చూసారా, ఇది సెపరేట్గా పాతించారు. అండ్ ఇది మొత్తం మనకి ఇట్లాగా ఫ్లవరింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఓవరాల్గా అపియరెన్స్. అండ్ ఈ కింద అంతా మనకి చక్కగా క్రోటన్స్ పెట్టించేసి స్నేక్ ప్లాంట్స్ అని అవి ఇవి రకరకాల మొక్కలు పెట్టేసి మనకి ఇంత బ్యూటిఫుల్ అపియరెన్స్ తీసుకొచ్చారు. మొత్తం అన్ని చోట్ల ఇట్లానే ఉందండి. అండ్ ఇవి ఈ వైలెట్ కలర్ క్రోటన్స్ ఉన్నాయి చూసారా, ఈ క్రోటన్స్కి కూడా పువ్వులు ఉన్నాయి. నాకు ఈ ప్లాంట్ మొక్క పేరు ఐడియా లేదు, బట్ తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు. మీకు తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో పెట్టండి. క్రోటన్స్కి మరి మేమైతే ఇప్పటి వరకు పువ్వులు రావడం చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. సో బాగా అనిపించింది నాకు. మీకు కనుక ఈ మొక్క పేరు తెలిస్తే నాకు చెప్పండి. సో ఇదనమాట చూడండి, మొత్తం ఇట్లాగా క్రోటన్స్ అన్నీ ఇట్లా పెట్టేశారు. అండ్ అరేకా పామ్, స్నేక్ ప్లాంట్ ఇట్లాగా. అండ్ అన్ని చోట్ల ఇలానే మొక్కలకి ఇట్లాగా కట్టించేశారు. అండ్ అంత లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్ చూడండి. ఎప్పుడు ఇక్కడ వర్కర్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి, కొత్త కొత్త మొక్కలు నాటుతున్నారు. நான் அப்படியே ஒரு வீடியோ எடுத்துக்கிறேன்னா సరేంగ్లా. సో చక్కగా మొక్కలు నాటేస్తున్నారు. సో మనం కూడా మొక్కల్ని బాగా పెంచుదాం, ఇంకా ఇంకా గ్రీనరీని పెంచుదాం. என்னன்னா இது பிளான்ட்? இது பூச்செடிமா, కోయికొండ అంట, మనకు తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. సో ఇట్లాగా ఇన్ని మొక్కలు ఉన్నా చాలా లేదు చూడండి. గ్రీన్ ఎంత ఉన్నా బాగుంటుంది, ఇంకా ఇంకా అందాన్నే పెంచుతుంది కదా. సో ఇట్లాగా వీళ్ళు ఇంకా కొత్త మొక్కలు నాటుతున్నారు.
ఇది తెలుగులో సీతమ్మ వారి జడబంతి అంటారంట. సో అది వీళ్ళేమో తమిళ్లో కోయికొండ అంటున్నారు. అండ్ ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. క్యాంపస్ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఎక్కడ చూసినా ప్లాంట్సే, మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, చాలా ఓల్డ్ క్యాంపస్ మాట ఇది. అండ్ ఆల్రెడీ చాలా చెట్లు అంటే మళ్ళీ ఆల్రెడీ చెట్లకే మళ్ళీ హ్యాంగింగ్ పాట్స్ పెట్టారు. ఎంత బ్యూటిఫుల్ థాట్ చూడండి. సో ఎవ్రీవేర్ దేర్ ఇస్ గ్రీనరీ. ఇక్కడ చూడండి హ్యాంగింగ్ పాట్స్ ట్రీస్ కి, ఎంత బాగుందో చూడు. అందరూ నేను చూస్తారు, చిన్నోడు క్రయింగ్ బేబీ అంటారు. ఎందుకు ఏడుస్తున్నావు? డాగీ చూపిద్దామా? చెప్పు, డాగీ అక్కడ ఉందని చెప్పు. ఎందుకు ఏడుస్తున్నాడు? వీడికి వాళ్ళ అన్నయ్య చెప్పులు కావాలంట, అందుకని ఏడుస్తున్నాడు. చక్కగా ఇంత మంచి క్యాంపస్ లో తిరక్క పాపం విన్ను ఏమో వాడి చెప్పులు పట్టుకొని తిరుగుతున్నాడు. బ్యాడ్ బాయ్ చూడండి, అందరూ బ్యాడ్ బాయ్ అంటున్నారు. బ్యాడ్ బాయ్, ప్రణవ్ ఇస్ అ బ్యాడ్ బాయ్, హీస్ నాట్ వేరింగ్ షూస్ అంటారు. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ చూపించు. మొత్తం ఎక్కడికక్కడ ఏదో ల్యాండ్స్కేప్ చేసినట్టే ఉంటుందండి క్యాంపస్ మొత్తం. మొత్తం వైడ్ రోడ్స్ అన్నమాట. క్లైమేట్ ఇట్లా ఉంది కాబట్టి ఏదో హిల్ స్టేషన్ లో ఉన్నట్టే ఉంది అసలు. చూడండి మొత్తం గ్రీనరీ ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టే ఉంది. ఇలాగా ఫారెస్ట్ లాగా ఉన్న దాంట్లోనే ఇక్కడ కన్సల్టెంట్ డాక్టర్స్ కి క్వార్టర్స్ ఉంటాయి. లోపలికి భయంగా ఉంటుంది కూడా యాక్చువల్లీ. ఇక్కడ అలవాటు అయిపోతే ఓకే, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకైతే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే మొత్తం చూసారు కదా ఫారెస్ట్ లానే ఉంది క్యాంపస్ అంతా. బట్ చాలా పీస్ఫుల్ గా, ఏదో సిటీ లైఫ్ కి చాలా దూరంగా హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ అసలు. ఇది చూడండి, చూపిస్తాను చూడండి. అండ్ ఇట్లాగా ఒక్కొక్క ఇంటికి వే. సో అది నేను చెప్పినట్టు అక్కడ ఇంకొక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది ఒక డాక్టర్ వాళ్ళ క్వార్టర్స్ అన్నమాట. ఇదిగోండి ఇటువైపు ఇటు ఒక ఇల్లు, అలాగా మధ్యలో ఒక్కొక్కళ్ళ హౌసెస్ అట్లా ఉంటాయి. అండ్ ఇటువైపు ఆ బిల్డింగ్ దగ్గర ఇంకొక డాక్టర్ వాళ్ళ హౌస్. అండ్ మధ్యలో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా మందిని పెడతారు. సో ఇలా ఉంటుంది క్యాంపస్, వెరీ బ్యూటిఫుల్ క్యాంపస్. ఈ చెట్టు చూసారా ఎంత ఉందో, ఇది అసలు ఎన్ని ఇయర్స్ ఓల్డో. మధ్యలో ఆ ట్రంక్ చూస్తేనే చూడండి ఎంత పెద్దగా ఉందో. అప్పుడప్పుడు అనిపిస్తుందండి నిజంగానే ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వకుండా ఇక్కడే ఉంటే బాగుండేది అని. నిజంగా చాలా పీస్ఫుల్ లైఫ్. మా చిన్నోడు బాగా క్రాంకీగా ఉన్నాడు. ఎందుకు క్రాంకీగా ఉన్నాడు చిన్నోడు? ఎందుకు ఏడుస్తున్నాడు చిన్నోడు? నిద్ర వచ్చింది చిన్నోడికి, నిద్ర వచ్చింది. చెప్పులు వేసుకోవడం ఇష్టం లేదు, వాళ్ళ అన్నయ్య చెప్పులు కావాలి. ఎత్తుకోమని ఒకటే గొడవ. ఇంక ఎత్తుకోలేక కూర్చున్నాను ఒక 5 నిమిషాలు రెస్ట్ కోసం. యాక్చువల్లీ క్యాంపస్ అంతా మీకు చూపించాలనండి, ఎంత బ్యూటిఫుల్ క్యాంపస్ అంటే. ఐ రియల్లీ మిస్ దిస్ ప్లేస్. వీడిని మోసి నా చేతులు అయితే నిజంగా చాలా నొప్పి పెడుతున్నాయి. అందుకే ఒక బ్రేక్ కోసం కూర్చున్నాను. మా విన్ను మాత్రం గుడ్ బాయ్ కదా. రేపు మాస్క్ తీయలేరా? పర్లేదు, వీడు మాత్రం మాస్క్ తీయడంట. How are you all? ఇంత ప్లేస్ ఉండేసరికి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ. మా చిన్నోడు మాత్రం చెప్పులు వేసుకోడంట. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, వాడికి ఎంత ట్రై చేసినా చెప్పులు మాత్రం వేసుకోని అంటున్నాడు. అదిగోండి ఇక్కడ చూసారా మొత్తం చెట్టు చూడండి, ఎంత పెద్ద చెట్టు. ఇదంతా చూడండి మొత్తం గ్రీనరీ, మొత్తం అంతా ఎంతో వెల్ మెయింటైన్డ్. మొత్తం బార్డర్ లాగా మనకి పాట్స్ పెట్టేసుకొని ఇలా పెద్ద పెద్ద చెట్లోకి మనీ ప్లాంట్ అల్లించేశారు. అండ్ కింద ఫ్లోర్ కూడా చూడండి ఎంత బాగుందో, రియలీ ప్రిటీ.
అండ్ అందులోనూ వర్షం పడుతుంది కదండి, ఇంకా బ్రైట్గా ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. సో యా, సర్ప్రైజింగ్గా మనకి మధ్యలో ఒక తాటి చెట్టు కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలకి చక్కగా సైక్లింగ్కి కూడా బాగుంటుంది. పక్కన అన్ని వరసగా చింత చెట్లు. ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా అల్యూమినియం హౌస్లో ఉంటున్నామని, ఇది క్యాంపస్ మాట. ఇది బయట అల్యూమినియం హౌస్ బయట ఈ చింత చెట్లు ఇట్లా ఫెన్సింగ్లో ఇవి వేశారు. మేము ఉంటున్న రూమ్ అయితే అదే అక్కడ. సో అదనమాట. అండ్ ఇటు సైడ్ అంతా మనకి ఇట్లా పాత్వే ఉంది. అండ్ ఇవి చెప్పాను కదండి అన్ని పురాతనమైన బిల్డింగ్స్ అని, మొత్తం స్టోన్ హౌసెస్ లాగానే అనమాట. ఇట్లాగా ఇవి ఒక నాకు తెలిసి ఇది ఒక డాక్టర్ది క్వార్టర్సే అనుకుంటా. సైకిల్స్ అవి ఉన్నాయి పిల్లలవి. సో ఇది చూడండి అసలు ఎంత పెద్ద చింత చెట్టు, కాయలు కూడా ఉన్నాయి. నేను అదిగోండి చూసారా, మీకు కనిపిస్తున్నాయా? నేను జూమ్ కూడా చేస్తున్నాను. ఎంత పెద్దగా ఉందో అసలు. యాక్చువల్లీ నేను మీకు ఏ స్పాట్ చూపిస్తున్నా కూడా ఫారెస్ట్ లా ఉంది, గ్రీనరీ ఉంది అదని చెప్తున్నట్టు మీకు రిపిటేషన్ లా కూడా అనిపించవచ్చు. బట్ నిజంగానే ఎటు చూసినా అలానే ఉందండి. యాక్చువల్లీ నేను ఇక్కడ 1.5 year పైనే ఉన్నాను. బట్ మేము బాగాయం క్యాంపస్లో ఉండేవాళ్ళం కాదనమాట, మేము హాస్పిటల్ క్యాంపస్లో ఉండేవాళ్ళము. ఇది కాలేజ్ క్యాంపస్ అనమాట, క్వార్టర్స్ అవి ఉంటాయి. కొద్దిగా టచ్ తక్కువ, ఏదైనా పార్టీసో లేదా ఏదైనా అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటే ఇటు వచ్చేవాళ్ళం. కానీ ఇంత ఖాళీగా టైం స్పెండ్ చేసింది ఎప్పుడూ లేదు. వీ నో ద క్యాంపస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. కానీ ఇప్పుడు యాక్చువల్లీ ఒక్కొక్కటి కాస్త టైం తీసుకుని ఇక్కడే ఉంది ఏం మొక్కలు ఉన్నాయి అని చూస్తుంటే చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉంది. యాక్చువల్లీ నేను మామూలుగానే వేలూరుని చాలా మిస్ అవుతానండి. కిషోర్ని కూడా అంటూ ఉంటాను అనవసరంగా వచ్చాము అక్కడి నుంచి, అక్కడే ఉంటే బాగుండేది అని. ఎందుకంటే ఇక్కడ వర్క్ కల్చర్ బాగుంటుంది, అలానే కొద్దిగా టైం ఎక్కువ ఉంటుంది, బాగుండేది అనిపించింది. సో ఇప్పుడు పిల్లలకి బాగుంటుంది అండ్ మొత్తం ఒక కమ్యూనిటీ లైఫ్లా ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఈ కాలేజ్లో డాక్టర్స్ కానీ ఏ స్టాఫ్ అయినా కూడా అండి అందరూ ఎంత సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు అంటే నిజంగా యాక్చువల్లీ వాళ్ళ వర్క్కి వాళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. చూడండి మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా అదే. అందుకే నేను ఇంకా మీకు అదే చెప్తున్నాను, గ్రీనరీ గ్రీనరీ ఎవ్రీవేర్ అని. అండ్ ఎవ్రీవేర్ ఇట్స్ సో వెల్ మెయింటైన్డ్ అనమాట. మా రూమ్లో నుండి చిన్నోడు చూడండి, విన్ను వాష్రూమ్ యూజ్ చేయాలంటే నేను వచ్చాను, మా చిన్నోడు అక్కడ మా మమ్మీని విసిగించేస్తున్నాడు. అదిగోండి మా రూమ్ నుండి వ్యూ. అక్కడక్కడ ఇట్లాగా మష్రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది, అదిగోండి అక్కడ ఒకటి ఉంది. మా చిన్నోడు ఫైనల్లీ చెప్పులేసుకుని తిరుగు, అదిగో అన్నానో లేదో తీసేశాడు. రే వేసుకోరా. మా చిన్నోడు ఆడుకుంటున్నాడు. పద వెళ్దాం, పద వర్షం పడుతోంది. అది కొద్దిగా గరుగ్గా ఉంది. వర్షం స్టార్ట్ అయిపోయిందండి. పిల్లల్ని ఇంకా రూమ్లో వదిలిపెట్టేశాను. అండ్ సో క్యాంపస్ లోపలే మొత్తం అన్నీ దొరుకుతాయి. అంటే అందరు ఇక్కడే ఉంటారు కదా క్వార్టర్స్లో. సో మొత్తం అన్నీ ఉన్నాయండి, ఒక మినీ సూపర్ మార్కెటే అనమాట. సో వీళ్ళకి బిస్కెట్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. బోలెడ్ అంత స్టేషనరీ కూడా ఉందండి. స్టూడెంట్స్ ఉంటారు కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పిల్లల బుక్స్ కూడా ఉంటాయని. ఎక్కడికి వచ్చినా షాపింగ్ మాత్రం తప్పట్లేదండి. కిషోర్కి కొంచెం లేట్ అవుతుంది అన్నాడు. అండ్ విన్ను ఇంకా ఊరికే ఖాళీగా కూర్చునేసరికి వర్షం కూడా పడుతుంది కదా, బయటకు తిప్పే ఛాన్స్ కూడా లేదు. సో ఊరికే ఫోన్ పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకులే అని చెప్పి లక్కీలీ ఐ ఫౌండ్ సమ్ కలరింగ్ బుక్స్ అండ్ ఆల్ దట్ చూపించాను కదా. సో కిషోర్ వచ్చే వరకు కాస్త ఆక్యుపైడ్గా ఉంచారు, లేదా ఇంకా ఫోన్ పెట్టుకుని కూర్చుంటారు. సో కొన్ని బుక్స్ తీసుకున్నాను. అండ్ చిన్నోడికి బిస్కెట్స్ అడిగాడు. అబ్సల్యూట్లీ నో ప్లాస్టిక్ అండి క్యాంపస్లో. సో అందుకే బ్యాగ్ కూడా చూడండి, పేపర్ బ్యాగ్సే అనమాట. సో నో ప్లాస్టిక్ అట్ ఆల్. సో వీలైనంత వరకు అదే ట్రై చేద్దాం మనం కూడా. విన్నులోని బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఇంకా ఆపేనన్న ఫోన్ వర్క్ చేసుకుందు కొంతసేపు అంటే చక్కగా హీ స్టార్ట్ డూయింగ్ హిజ్ వర్క్ అనమాట. ఇచ్చానో లేదో హీ స్టార్టెడ్. అది నంబర్స్ జాయినింగ్ బుక్ తీసుకొచ్చాను, ఆ బుక్లో అవి నంబర్స్ జాయిన్ చేసుకుని ఇంకా హీ స్టార్టెడ్ కలరింగ్ కూడా. అండ్ మా చిన్నాడు వాడు హీ వాజ్ ఎంజాయింగ్ బిస్కెట్స్ అనమాట.
సో అది విన్నుకి వచ్చేటప్పుడే నేను వాడి పెన్సిల్ బాక్సు, వాడి బ్యాగు అన్నీ తీసుకొచ్చాను. అలసిపోయారండి పిల్లలిద్దరూ, బాగా ఆడుకుంటూ ఉన్నారు. మార్నింగ్ అంతా అంతసేపు తిరిగాము. చిన్నాడు పడుకున్నాడు. వాడిని పడుకోబెట్టేలోపు ఇటు తిరిగి చూస్తే విన్ను కూడా పడుకుని ఉన్నాడు. ఇంక ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి షూట్ చేసిందంతా ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇది బాగాయం క్యాంపస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డింగ్ అండి. దీన్ని బిగ్ బంగ్లా అంటారు. ఐడా స్కడ్డర్ అని, షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనమాట. ఆవిడ హర్ హౌస్ ఇది. సో దిస్ ఇస్ ద బిగ్ బంగ్లా అనమాట. యాక్చువల్లీ వెరీ టయర్డ్ అండి. మేము మార్నింగ్ బయలుదేరింది కూడా చాలా ఎర్లీగా బయలుదేరాము. అండ్ కిషోర్ కూడా లేడు కదా, పిల్లల్ని ఎంటర్టైనింగ్ మళ్ళీ ఏదో ఒక పని సరిపోతుంది. వెరీ వెరీ టయర్డ్. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు కాలేజ్ క్యాంపస్ చూస్తాను. సో ఇందాక వరకు నేను మీకు చూపించింది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా. సో మేము ఎప్పుడన్నా కాలేజ్కి ఇటువైపు వచ్చినా సరే, నేను కూడా ఇక్కడే చదివాను, కానీ మాది క్లాసెస్ కానీ ఇవన్నీ హాస్పిటల్ క్యాంపస్లో అనమాట. సో ఈ క్యాంపస్కి కాలేజ్ పరంగా వచ్చింది చాలా తక్కువ. ఎప్పుడన్నా వచ్చినా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ కానివ్వండి, లేదా డిపార్ట్మెంట్ విజిట్స్, అంతవరకే అనమాట. సో ఇది కాలేజ్ లైబ్రరీ అండి. మెడికల్ స్టూడెంట్స్కి క్లాసెస్ ఇవన్నీ ఈ బిల్డింగ్స్లో అనమాట. అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ అండి, అన్ని స్టోన్ బిల్డింగ్స్ అనమాట. సో లుక్ కూడా మనకి ఎంత బాగుంటుంది చూడండి. అసలు ఈ గ్రీనరీకి ఈ స్టోన్ బిల్డింగ్స్కి టూ గుడ్. అసలు చూడండి, ఓవరాల్గా ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది అసలు మీకు ఏ రకంగా అయినా ఒక మెడికల్ కాలేజ్లో అనిపిస్తుందా చెప్పండి. అసలు టూ గుడ్ అనమాట. మేము అదే చెప్తాం విన్నుకి. సో జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్ దిస్ లుక్స్. అండ్ మనకి దీని ఆపోజిట్లోనే ఇట్లాగా మొత్తం మెడికల్ కాలేజ్ క్యాంపస్ అనమాట. జస్ట్ అమేజింగ్ ఉంటుందండి అసలు ఇది మొత్తం. మేము మామూలుగా విన్ను అంటూ ఉంటాడు డాక్టర్ అవుతాను అని. సో వీ కీప్ సేయింగ్ అనమాట, డాక్టర్ అవ్వాలి అనుకుంటే సిఎంసీలో చదివేటట్టు అయితే చదువు, అదర్వైజ్ నో అని. క్యాంపస్ లైఫ్ అంత బాగుంటుందండి ఇక్కడ. అంటే మేము ఇక్కడ ఉన్నప్పుడు వీ సీన్ సో మెనీ మెడికల్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళకి ఇక్కడ ఉండే ఎక్స్పోజర్ అనేది మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇది ఆడిటోరియం అనమాట. కాలేజ్ ఫంక్షన్స్ కానివ్వండి, కాన్వకేషన్స్, ఫ్రెషర్స్ డే ఇట్లాంటివి ఏవి జరిగినా ఇక్కడే జరుగుతాయి. నాకు కిషోర్కి కూడా కాన్వకేషన్ అయింది ఇక్కడే అనమాట. సో ఈ బిల్డింగ్కి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఎంత బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేపింగ్ చేసుంటారు. సీ హౌ వెల్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ అండి నిజంగా. నీకు కూడా కాన్వకేషన్ ఇక్కడే జరగాలి, ఓకేనా? సో ఇది చూడండి, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో అదండి మనకి ఓవరాల్గా వీలైనంత వరకు తీసాను. యాక్చువల్లీ వర్షం పడతానే ఉంది లైట్గా. సో ఇవాల్టి వ్లాగ్ అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కిషోర్ వాళ్ళైతే ఇంకా రాలేదు, వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొస్తామన్నారు. అండ్ టైం ఆల్రెడీ 2:15 అయింది. పిల్లలు చూపించాను కదా ఏవో స్నాక్స్ అవి ఇవి తిని పడుకున్నారు. చిన్నోడు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు. విన్ను నాతో వచ్చాడు, లేసిపాడు వాడు. సో కిషోర్ వాళ్ళు వస్తే ఇంకా లంచ్ చేసి చూడాలి నెక్స్ట్ ప్లాన్ ఏంటో. ఈ వ్లాగ్లో అయితే నేను ఈ క్యాంపస్లోనే మార్నింగ్ నుంచి ఉన్నాను కాబట్టి సో కాస్త అవుట్లుక్ అండ్ అవి కొంచెం చూపించాను మీకు. వీలుంటే కనుక నేను హాస్పిటల్ క్యాంపస్కి వెళ్తే కనుక అక్కడ కూడా కొన్ని మెమరీస్ ఉన్నాయి, అవి కూడా నేను మీతో చూపిస్తాను. సో అదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్. విను సే బాయ్.